లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తదుపరి సంస్కారం పుంసావనం అని అంటూ ఉంటారు కదండి గురువుగారు. అసలు పుంసావనం అంటే ఏమిటి? ఆ ప్రక్రియలో ఏం చేస్తారు? మొత్తం 16 సంస్కారాలలో అతి ముఖ్యమైనది. అందరు ఋషులు తమ తమ లిస్టులో చెప్పేది పుంసవనం అనే సంస్కారం. ఈ రోజుల్లో పురుష సంతానం కొరకు మాత్రమే చేస్తారు అన్న అపప్రథ వచ్చింది. కానీ పుంసవనము అనేది మామూలుగా ఆ సంస్కారంలో కొన్ని చెట్ల ఔషధాలు, వాటి రసాలు పిండుతారు, వాళ్ళకు ముక్కులు అవి పిండుతారు. వివరంగా అవన్నీ మనం చేసేవాళ్ళకి బాగా తెలుస్తుంది. అది ఎప్పుడు చేస్తారంటే భార్య గర్భం ధరించింది అని తెలిసిన తర్వాత సుమారు 2 నెలల నుంచి 3 నెలల లోపల ఆ కార్యక్రమం చేస్తారు. అంటే గర్భంలో కన్సీవ్ అయిన తర్వాత పిండము లింగ నిర్ధారణ కాకముందు, లింగం అనేది ఏర్పడక ముందు ఈ పుంసవనం చేస్తారు. అయితే ఆ పుంసవనం ఎందుకు చేస్తారు అంటే వీలున్నంత వరకు మొదటి సంతానం పురుష సంతానం కావాలి అనే దృష్టితో చేస్తారు. పురుష సంతానం కావాలని ఎందుకు చేస్తారు? స్త్రీ సంతానం అయితే ఏమవుతుంది అంటే ఏ సంతానమైనా అవ్వచ్చు, కానీ మళ్ళీ ఎందుకైనా మంచిదని ఒక జాగ్రత్తగా వాళ్ళు పురుష సంతానం కొరకు చేస్తారు. దీనికి ఈ మధ్యనే బాగా రీసెర్చ్ చూడబడింది ఏంటంటే మామూలుగా మానవులు ఉండాలి అంటే, మానవుల యొక్క పరంపర కొనసాగాలి అంటే స్త్రీలు పురుషులు ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలన్నప్పుడు మనకి ఎక్స్ క్రోమోజోములు, వై క్రోమోజోములు అవన్నీ ఉంటాయి. ఆ కెమిస్ట్రీలో ఏం జరుగుతుంది అంటే ఒకవేళ పురుష సంతానం కొరకు ప్రయత్నించకుండా స్త్రీ సంతానంతోనే అలా ఉండిపోతే కొన్నాళ్ళకి, కొన్ని తరాల తర్వాత పురుషులు లేని స్థితి వచ్చినప్పుడు ఆ పురుష జాతి అనేది అంతమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది వాళ్ళు ఋషులు కానీ సైంటిస్టులు కానీ ఈ మధ్య తెలుసుకున్నారు. అలా అవకాశాలు లేకుండా మానవ సంతతి నిరంతరం ఉండాలని, మానవులు నిరంతరం ఉండాలని అప్పటి ఋషులు కుటుంబంలో ఒక్క మగ సంతానమైన ఉండాలన్న ఉద్దేశంతో మొదటి సంస్కారాన్ని పుంసవనంగా చేసి పురుషుడి కోసం చేసేవారు. ఏం చేస్తారు? మామూలుగా తల్లికి పడుకోబెట్టి ఆ ముక్కులో అది ఆ రసం అది పోస్తారు. తర్వాత పూర్తి విధానం నిజంగా అది బాగా ప్రచారంలో లేదు. అది ఒక ఏమంటారు సంస్కారం అని చెప్పుకోవడమే కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళకి వాళ్ళు కూర్చొని వాళ్ళు తెలిసిన వాళ్ళు చేస్తారు, వైద్యులు చేస్తారు. వైద్యులు అంటే ఈ ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు చేస్తారు. ముఖ్యంగా ముక్కులో రసం పోయడమే. ఆ రసం పోసిన తర్వాత 1-2 రోజులకి మళ్ళీ మామూలుగా అవుతారు. రసం పోసినంత మాత్రాన మగ సంతానం కలుగుతుందా? ఆ రసము ఔషధాలు, అవి ఔషధుల నుంచి మనకి చెట్లు వివిధ రకాల చెట్లు ఉన్నాయి. వాటి ఔషధుల్లోంచి కావలసిన ఆ పర్టికులర్ ఔషధులు మాత్రమే వాడి వాటివి మాత్రమే పోస్తారు. అది పోసినప్పుడు బాడీలో కన్సీవ్ అయ్యి అప్పుడే డెవలప్ అవుతుంది కదా ఆ పిండం డెవలప్ అవుతున్నప్పుడు ఈ రసం కారణంగా, ఔషధి కారణంగా లింగం నిర్ధారణ అయిపోతుంది. అంటే పురుషలింగం అవుతుంది, పురుషుడిగా పుట్టే అవకాశం వస్తుందన్నమాట. అలా చేసి వాళ్ళు చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.